బూమరాంగ్ అయిందో ఇక ఈ కాన్సెప్ట్ బిగిన్ చేశారు. ఏంటది? ఏది కెమికల్ 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 అని. ఆ కెమికల్లో శృతి మించి ఆడెవడో 2-3 ఛానళ్ళోళ్ళు వాగారు. వాళ్ళు కొన్నది ఇది అని రాస్తే కలిపేశారని వాళ్ళు మాట్లాడారు. స్వయంగా చంద్రబాబు గారు పేపర్లలో వస్తున్నాయని మాట్లాడారు. నేను పేపర్లలో వస్తున్నాయని మాట్లాడారు. పేపర్లలో వచ్చేది ఏంటండి? నువ్వు ముఖ్యమంత్రివి, ఎలా మాట్లాడతావు అది? అసలు ఒకసారి ఆలోచించాలి కదా. అంత సీరియస్ అంశం మీద అసలు బాత్రూమ్ యాసిడ్తో లడ్డు తయారవుతుందా? వీటితో నేను అనేది ఏంటంటే మీరే తయారు చేయండి అది. అట్లాగా ఇవన్నీ మీరు చెప్పిన పదార్థాలతో తయారు చేసి చూపించండి, మీరు తిని చూపించండి, బతుకున్నామని చెప్పేసి. అప్పుడు ప్రజలు కూడా నమ్ముతారు, ఓహో ఇట్లాంటివి తిన్నామనేది. ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో తెలియట్లేదు. ఇంకొక పాయింట్ ఏంటి ఇక్కడ, ఇప్పుడు సిట్ తీసుకోమన్న యాక్షన్ తీసుకోమన్న వాళ్ళలో ధర్మారెడ్డి జగన్ టైంలో మనిషి, మిగతా ఇద్దరు ఎవరు? శ్యామలరావును అనిల్ కుమార్ సింఘాల్. శ్యామలరావు ఈ టైంలోనే, అనిల్ కుమార్ సింఘాల్ కూడా ఈ టైంలోనే కదా. అంతకు ముందు అనిల్ కుమార్ సింఘాల్ తెలుగుదేశం హయాంలోనే ఈవో, ఆయన కొనసాగించాడు జగన్. ఆయనే పీకేలా, వాళ్ళ మనిషి ఏం పెట్టుకోవాలా, అనిల్ కుమార్ సింఘాల్నే పెట్టుకున్నాడు, కంటిన్యూ చేశాడు. అనిల్ కుమార్ సింగ్ గారు మీ దగ్గర చేస్తే రైటు, వేరే ప్రభుత్వం చేస్తే తప్పైపోతాడా? శ్యామలరావే కదా ఇది బయటకు చెప్పి ఆ రోజున డాల్డా అని చెప్పాడు. ఆయన లేదు లేదు జంతుకోవని ఈయన చెప్పారు. చివరికి ఆయన్ని నిదానంగా పక్కన పెట్టారు. ఇప్పుడు ప్రక్షాళన మేము వాళ్ళతో చేశామని చెప్తున్నారు శ్యామలరావును అనిల్ కుమార్ సింఘాల్తో.